హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మార్నింగ్ వ్లాగ్ అనేది మీకైతే షేర్ చేస్తున్నాను. కొత్తగా ఉన్న ఛానల్‌కొచ్చారా? అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ లేవగానే మాపింగ్, క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాక ఇక్కడైతే మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంటి ముందు ఒక ముగ్గు పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఎంతో పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. ఎవరైనా ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుందనమాట. అయితే ఇవాళ నార్మల్గా ఇలాగ చిన్న డిజైన్ అయితే వేసేసుకున్నాను. ఇలాంటి డిజైన్కి మనం ఎక్కువ కష్టపడని అవసరం లేదండి. ఒక్కదాని నుంచి ఇంకా పెద్ద పెద్ద పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంక ఈ విధంగా ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్‌లోంచి ఇప్పుడు క్యారేజ్‌కి ప్రిపేర్ చేయవలసిన కూరగాయలు, ఇంకా పాలు ఇవన్నీ బయట తీసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వంట చేసుకునేటప్పటికి కొంచెం కూలింగ్ తగ్గుతాయన్నమాట. ఫ్రిడ్జ్‌లోంచి తీసిన వెంటనే మనం వండకూడదంట. దాంట్లో కూలింగ్ అలాగే ఉండిపోతుంది కదా, హీట్ చేసేటప్పటికి మంచిది కాదంటండి. నేనైతే ఒక వే టు న్యూస్ యాప్‌లో అయితే చూసాననమాట. ఇప్పుడు మనం టీవీస్‌లో న్యూస్ అయితే చూడనవసరం లేదు. వే టు న్యూస్ అనే యాప్ ఉంటే చాలు, ఎక్కడ న్యూస్ అయినా సరే దాంట్లోకి వచ్చేస్తుంది. ఇంక కూరగాయలు అయితే తీసి బయట పెట్టేశాను కదండీ, అవి కూలింగ్ తగ్గేలోపు ఇక్కడైతే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. మా హస్బెండ్‌కి అయితే సింగిల్ ఒక గ్లాస్ రైస్ అయితే పెడతాను. నార్మల్‌గా మేమైతే ఆఫ్టర్నూన్ వండుకుంటామన్నమాట. మా పాపకి, నాకు, మా మామయ్య గారికి ఇంకా మధ్యాహ్నం వండుతాను. ఇక్కడైతే నార్మల్‌గా నేను డైలీ వాటర్ తాగుతాను కదండీ, హాట్ వాటర్. అవి ఇంకా పాలు ఫ్రిడ్జ్‌లోంచి తీసాను కదా, అవైతే కొంచెం కూలింగ్ తగ్గాయి. అవైతే పెట్టేస్తున్నాననమాట. ఇలాగ వాటర్‌లో పెట్టుంచామనుకోండి కూరగాయలు, కొంచెం కూలింగ్ తొందరగా తగ్గుతుందనమాట. మార్నింగ్ టైమ్స్ వంట చేద్దాంలే అన్నట్టు కాకుండా స్పీడ్‌గా చేసుకుంటేనే అవుతాయి. ఇంకొక పక్కన అవి వెయిట్ చేసుకుంటూ, అంటే హాట్ వాటర్ ఇంకా హీట్ చేసుకుంటూ ఇక్కడేమో కూరగాయలు కట్ చేసేసుకుంటున్నాను. వాటర్ మరీ ఎక్కువ హీట్ చేసుకోనండి, నార్మల్ హీట్ చేసుకుంటానన్నమాట. సిమ్‌లో పెట్టేసాను కదా, అలా స్లోగా మరుగుతాయని చెప్పేసి అలా ఉంచేసాను. మనం హాట్ వాటర్ తీసుకునేటప్పుడు గోరువెచ్చగా కాకుండా ఇలాగ ఒక్కసారి 2 సార్లు మరగపెట్టుకొని తాగితే దాంట్లో ఉన్న ఏమైనా బ్యాక్టీరియా పోయి గుడ్ బ్యాక్టీరియా అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం తాగొచ్చనమాట. ఇంకా అవైతే చల్లారడానికి పెట్టేసాను పక్కన. ఇక్కడొచ్చేసి కూరగాయలైతే కట్ చేసేస్తున్నాను. పాలు కూడా బాగా మరిగిపోయాయి. పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత అయితే మేమైతే కాఫీ పెట్టుకుంటామన్నమాట. మార్నింగ్ లేవగానే మాత్రం కాఫీ, టీ ఎవరికీ అలవాటు లేదండి మా ఇంట్లో. టిఫిన్ తిన్న తర్వాతనే తాగుతామన్నమాట. ఇంకా టిఫిన్ కూడా రెడీ చేసేస్తున్నాను. ఇవాళ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలైతే మంచిగా ఫ్రై అయిపోయాక ఇంకా ములక్కాడలైతే వేసేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ములక్కాడలు వేసుకుంటే మంచిగా మగ్గవు అని చెప్పేసి విన్నాను. అంటే చిన్నప్పుడు మా అమ్మ అలాగే చేసేది, నాకు అలాగే అలవాటైపోయిందనమాట. ఇంకా ములక్కాడలు, ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాక టమాటా, ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మగ్గపెట్టుకోవడమే. ఇంక ఉప్మా కూడా రెడీ అయిపోయింది. పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాక ఉప్మా రవ్వ కూడా వేసేసుకొని బాగా ఉడకపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే రెడీ అయిపోయిందనమాట. ఉప్మా రెసిపీ అందరికీ తెలుసు కాబట్టి నేనైతే షేర్ చేస్తలేదు. ఇంకా అక్కడ వచ్చేసి కర్రీ కూడా వాటర్ వేసాను కదండి, బాగా మరుగుతుంది. ఈలోపు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటానమాట. ఇంకా వెంటనే చేసుకోకపోతే తర్వాత మా పాపను రెడీ చేయాలి, ఆమెకి తినిపించాలి, అంత టైం అయితే సరిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సినవి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని కౌంటర్ టాప్ అంతా ఒక్కసారి వైప్ చేసేసుకుంటే నీట్‌గా అయిపోతుందని చెప్పేసి, చిన్న మరకున్నా సరే మనసు ప్రశాంతంగా ఉండదండి నాకైతే. ఇలాగ 2, 3 సార్లు అయినా సరే ఇలాగ తోముకుంటూనే ఉంటాను. నేను మార్నింగ్ టైమ్స్ ఇలాంటి సింపుల్ వంటలైతే చేసేసుకుంటానండి. మరీ హడావిడిగా అయితే చేసుకోను. ఎందుకంటే పాపను రెడీ చేయాలి కదా, మళ్ళీ ఆమెను రెడీ చేయకపోతే టైం అనేది అయిపోతుందనమాట. ఇంకా ఆమెకైతే స్నానం చేపిచ్చేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి మంచిగా రెడీ చేసేసాక ఇంక టిఫిన్ తినిపించేసి ఆమెనైతే రెడీ చేసేయాలి. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, సాటర్డే, సండే. తన ఫేస్ అయితే చూసారా ఎలా పెట్టిందో, అసలు స్కూల్కి వెళ్ళను అన్నదనమాట మార్నింగ్ లేవగానే. ఏ రోజు అలా అన్నదు, కానీ ఈరోజు మాత్రం ఎందుకో చాలా డల్గా కనిపిస్తుంది. అందుకనే కొంచెం నవ్వుతూ మాట్లాడితే తనకు కూడా పాజిటివ్గా అనిపిస్తుంది అని చెప్పేసి మంచిగా సరదాగా మాట్లాడుతున్నాను అనమాట.
ఇంక ఇలాగా ఒక చిన్న క్రీమ్ అయితే రాసేసి ఇంక తర్వాత కొంచెం పౌడర్ రాసేసి బొట్టు పెట్టేయడమే. ఆమెకైతే నిజంగా ఈరోజు స్కూల్కి వెళ్ళడం అయితే ఇష్టం లేదు, కానీ తప్పదు కదండి, పంపించాలి. నార్మల్గా నర్సరీయే కాబట్టి ఏమీ అంతేం స్టడీ ఏమి ఉండదు, కానీ అలవాటు అవుతుంది అని చెప్పేసి పంపిస్తున్నాను అనమాట. మా పాపకు వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకే, అంటే 1 వరకే అని అనమాట. ఇంకా 3 అవర్స్, ఇప్పుడు 9:30కి వెళ్తుంది, ఇంకా ఆఫ్టర్నూన్ 1కి వచ్చేస్తుంది అనమాట. 3 అవర్సే అనమాట. అందుకనే చెప్పేసి పంపిస్తున్నాను. మన సైడ్ అంటే ఆంధ్ర సైడ్ అయితే నర్సరీ నుంచే మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడైతే అలా కాదు. మార్నింగ్ నర్సరీ, ప్లే గ్రూప్, ఇంకా ఎల్కేజీ వాళ్ళకైతే 2 వరకే ఉంటుందన్నమాట. ఇంకా యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఇవన్నీ ఫుల్ డే ఉంటుంది, అంటే 4 వరకు ఉంటుంది. ఇంకా ఆమెను రెడీ చేసేసి టిఫిన్ అయితే తినిపించేసానండి. ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నారు. ఆ లోపు ఇక్కడైతే క్యారెట్స్ ప్యాకింగ్ చేసేస్తే వాళ్ళైతే స్టార్ట్ అయిపోతారనమాట. ఇంకా ఇప్పుడు ఇద్దరికి క్యారెట్స్ కట్టాలి కదండి. వెంటనే ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది కదా, ముందే పెట్టేస్తాను. అవైతే ఒక దాంట్లో, కర్రీ అయితే ఒక దాంట్లో పెట్టేస్తాను. ఇక వెంటనే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకుంటాను, అంటే ఎక్కడ తీసింది అక్కడే పెట్టేస్తాను అనమాట. ఈ మోసంబి వచ్చేసి డైలీ నేను ఒక జ్యూస్ అయితే చేసి పెడతానండి మా హస్బెండ్కి, నిమ్మకాయ జ్యూస్ అన్నా లేకపోతే మోసంబి అయినా. ఇంకా మా పాప క్యారేజీలోకి వచ్చేసి ఈరోజు అయితే యాపిల్ అయితే పెడుతున్నాను. ఆమె అయితే తొక్కు ఉంటే తిందనమాట. ఇంకైతే తొక్కు అయితే మొత్తం పీల్ చేసేసి అవైతే పీసెస్ కింద చేసేసాను. ఇంకో చిన్న బాక్స్లో వచ్చేసి జీడిపప్పు అనమాట. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా పెడతానండి, అంటే 2 ఐటమ్స్ పెట్టామనుకోండి, వాళ్ళకి ఏది నచ్చితే అది తింటారనమాట. లేకపోతే అది కొంచెం ఇది కొంచెం తిన్నా ప్రోటీన్స్ అనేవి వస్తాయని చెప్పేసి 2 ఐటమ్స్ అయితే పెడతానండి. రైస్ ఐటమ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఆఫ్టర్నూన్ వరకే కాబట్టి ఇంటికి వచ్చేసాక పెడతాను కదా. ఇంకా వెంటనే క్లీన్ చేసేసుకుంటానని చెప్తున్నాను కదా. వెంటనే క్లీన్ చేసుకోకపోతే వర్షాకాలంలో ఈగలు అనేవి వచ్చేస్తాయని చెప్పేసి వెంటనే క్లీన్ చేసేసుకుంటానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మోసంబి జ్యూస్ కూడా రెడీ చేసేస్తున్నాను. చాలా తక్కువ వచ్చిందండి జ్యూస్ వచ్చేసి, ఒక 3 తీస్తే కొంచెమే వచ్చిందనమాట. అందుకే ఒక గ్లాస్ వాటర్ వేసి ఇంకైతే మా హస్బెండ్కి అయితే ప్యాక్ చేసేస్తున్నాను. వాళ్ళైతే ఆఫీస్లో టెన్షన్స్ ఇవన్నీ ఉంటారు కాబట్టి ఇలాంటి చల్లగా జ్యూస్ తాగితే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఒక జ్యూస్ అయితే రెడీ చేస్తానన్నమాట. మ్యాంగో ఉంటే మ్యాంగో ఇచ్చేదాన్ని సమ్మర్ సీజన్లో, తర్వాత ఆరెంజెస్, ఇప్పుడు వచ్చేసి మోసంబి కొంచెం పుల్లగా ఉంటాయి, అందుకే పంచదార ఎక్కువ వేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి క్యారేజ్ అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాను, బ్యాగ్లో అయితే పెట్టేయాలన్నమాట. వాళ్ళైతే రెడీగా ఉన్నారు, స్పీడ్గా తీసుకురా అని చెప్పేసి అంటున్నారనమాట. 9:30 కల్లా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అక్కడ వచ్చేసి థమ్ సిస్టమ్ అనమాట, లేట్ చేయడానికి ఉండదు. అంతేనండి, ఈరోజు వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇలాగే ఉంటుందండి ప్రతిరోజు మార్నింగ్ అనేది, అంటే రెసిపీస్ ఇంకా ఏమైనా కొన్ని మారుతాయి అంతే, కానీ మార్నింగ్ రొటీన్ అనేది ఈ విధంగానే ఉంటుంది. మీకు ఎక్కడైనా నచ్చిన పాయింట్ ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.